రాజేశ్వర రెడ్డి నేను పక్కా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వాదినై ఉండి ఈ పార్టీ ఏ విధంగా మాటిచ్చిందో ఆ మాట ప్రకారంలా సరే కొంచెం అటు ఇటు అయినా కానీ కూడా రైతులు కూడా ఇప్పటిదాకా ఏమని లేరు. ఎందుకంటే ఒకటి రెండు అబద్దాలు అనేది కాదు. ఈ ఇయర్ అవుతుంది డిసెంబర్ 9 తారీఖు నాడు అన్నారు. ఆ 9 అయింది మళ్ళీ డిసెంబర్కి వచ్చినట్టు ఈ ఓటర్లల్లా మాలాంటి వాళ్ళని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొట్టంది తక్కువ అవుతుంది. కొట్టంది తక్కువ ఏమో నిలబడి రథం మీద నిలబడి చాలా మాట్లాడుతుంది. నీ రైతు బంధు ఏది, నీ రుణమాపేది, పేదవాళ్ళకి ఇచ్చేది ఏదైతే ఉపాధి పనికి పేదవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళకు 12,000 రూపాయలు అనేది ఎవరెవరు అనేది డిక్లరేషన్ కూడా లేదు. మీ మంచి చేసినా చెప్తే ఈ చీసుడు చెడువి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అని కాదంటలేను. కానీ ఎందుకంటే ఓటర్లల్లా రోడ్డు పోన పోతే దయచేసి మాకు వశపడతలేదు, తిట్లు అవుడవుతుంది. ఇసుంటి అబద్దాలు అద్దు. కాకపోతే ఇంకా 2-3 నెలల దాకా మొత్తం డబ్బులు ఇచ్చిన కాదానండి ఏదన్నా అవుతారు. కానీ కాకపోతే రేపచ్చే ఎల్లుండొచ్చే రాత్రి 12 గంటలు దాటిందంటే టన్ మనే టిన్ మనే ఇసుంటి కాదండి. రేవంత్ రెడ్డి గారు 2-3 నెలలు కాదంటే కూడా ఆగుంటారు కదా. ఏదైతే 18,042 కోట్లు రుణమాఫీ ఇచ్చినావో ఒక్కసారి 2,727 కోట్లు ఇచ్చినవో ఇంకా రానటువంటిది 50 లక్షల మంది ఇంకా 10,000 కోట్లు కూడా దాని మీదనే రైతులు అంత కష్టపడుతున్నారు. దాని మీద కూడా వేచిస్తున్నారు. ఇవాళ అచ్చినోళ్లకు ఎందుకు వచ్చిందని మేము అడుగుతలేరు. రానోళ్ల పరిస్థితి ఎందుకు చూస్తలేరు? గైడెన్స్ మీద కింది బాబోళ్ళు కూడా ఇస్తలేరా? మరి మీరు చూస్తలేరా? మీడియా మిత్రులు కూడా ఎన్ని కవర్లు చేస్తున్నారు, ఎంత చూస్తున్నారు మీకు అన్ని తెలిసి కూడా ఇటువంటి అబద్దాలు అనేది దయచేసి అద్దు. ఇంకా ఏదున్నా కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి కొంచెం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి దయచేసి తక్షణమే ఇంకా కాదంటే 500-600 ఎకరాలు కాదు 1000 ఎకరాలు హైదరాబాద్ అమ్మేదాకా పూరత్తు. కానీ రైతుల పక్షాన మాత్రం అమ్ముతావా, అప్పు ఎత్తావా, ఎట్లా ఎత్తావా అని కొంచెం రైతుల పక్షాన మాత్రం దయచేసి వచ్చేటట్టు చూడవలసిగా మనం చేస్తున్నాం. రాజేశ్వర రెడ్డి నేను పక్కా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వాదినై ఉండి ఈ పార్టీ ఏ విధంగా మాటిచ్చిందో ఆ మాట ప్రకారంలా సరే కొంచెం అటు ఇటు అయినా కానీ కూడా రైతులు కూడా ఇప్పటిదాకా ఏమని లేరు. ఎందుకంటే ఒకటి రెండు అబద్దాలు అనేది కాదు. ఈ ఇయర్ అవుతుంది డిసెంబర్ 9 తారీఖు నాడు అన్నారు. ఆ 9 అయింది మళ్ళీ డిసెంబర్కి వచ్చినట్టు ఈ ఓటర్లల్లా మాలాంటి వాళ్ళని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొట్టంది తక్కువ అవుతుంది. కొట్టంది తక్కువ ఏమో నిలబడి రథం మీద నిలబడి చాలా మాట్లాడుతుంది. నీ రైతు బంధు ఏది, నీ రుణమాపేది, పేదవాళ్ళకి ఇచ్చేది ఏదైతే ఉపాధి పనికి పేదవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళకు 12,000 రూపాయలు అనేది ఎవరెవరు అనేది డిక్లరేషన్ కూడా లేదు. మీ మంచి చేసినా చెప్తే ఈ చీసుడు చెడువి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అని కాదంటలేను. కానీ ఎందుకంటే ఓటర్లల్లా రోడ్డు పోన పోతే దయచేసి మాకు వశపడతలేదు, తిట్లు అవుడవుతుంది. ఇసుంటి అబద్దాలు అద్దు. కాకపోతే ఇంకా 2-3 నెలల దాకా మొత్తం డబ్బులు ఇచ్చిన కాదానండి ఏదన్నా అవుతారు. కానీ కాకపోతే రేపచ్చే ఎల్లుండొచ్చే రాత్రి 12 గంటలు దాటిందంటే టన్ మనే టిన్ మనే ఇసుంటి కాదండి. రేవంత్ రెడ్డి గారు 2-3 నెలలు కాదంటే కూడా ఆగుంటారు కదా. ఏదైతే 18,042 కోట్లు రుణమాఫీ ఇచ్చినావో ఒక్కసారి 2,727 కోట్లు ఇచ్చినవో ఇంకా రానటువంటిది 50 లక్షల మంది ఇంకా 10,000 కోట్లు కూడా దాని మీదనే రైతులు అంత కష్టపడుతున్నారు. దాని మీద కూడా వేచిస్తున్నారు. ఇవాళ అచ్చినోళ్లకు ఎందుకు వచ్చిందని మేము అడుగుతలేరు. రానోళ్ల పరిస్థితి ఎందుకు చూస్తలేరు? గైడెన్స్ మీద కింది బాబోళ్ళు కూడా ఇస్తలేరా? మరి మీరు చూస్తలేరా? మీడియా మిత్రులు కూడా ఎన్ని కవర్లు చేస్తున్నారు, ఎంత చూస్తున్నారు మీకు అన్ని తెలిసి కూడా ఇటువంటి అబద్దాలు అనేది దయచేసి అద్దు. ఇంకా ఏదున్నా కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి కొంచెం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి దయచేసి తక్షణమే ఇంకా కాదంటే 500-600 ఎకరాలు కాదు 1000 ఎకరాలు హైదరాబాద్ అమ్మేదాకా పూరత్తు. కానీ రైతుల పక్షాన మాత్రం అమ్ముతావా, అప్పు ఎత్తావా, ఎట్లా ఎత్తావా అని కొంచెం రైతుల పక్షాన మాత్రం దయచేసి వచ్చేటట్టు చూడవలసిగా మనం చేస్తున్నాం.